హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ ఇప్పుడు మండుతున్న అగ్నిగోళము. ఈ సమ్మర్లో ఎండలు భగభగలాడుతున్నాయి. ఇక్కడ ప్రజలు ఎండకి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే సిమ్లా లాంటిదన్నమాట. సమ్మర్లో సిమ్లా లాంటిది, కొడైకెనాల్, కులు మనాలి లాంటిది అనమాట. ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు సమ్మర్లో. కానీ ఇప్పుడు జనం హైదరాబాద్ని వదిలి పారిపోతున్నారు. సమ్మర్లో ఎక్కడన్నా ఉండదని చెప్పేసి హిల్ స్టేషన్స్కి అటు ట్రిప్స్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్బేరబుల్ హీట్ ఉందన్నమాట. దీనికి కారణం ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాద్లో నవాబుల కాలం అప్పటి నుంచి ఎప్పటి నుంచో సరే దాదాపు 300-400 నాలాలు, చిన్న చిన్న కాలువలు, చెరువులు ఉండేయండి. అవన్నీ కూడా కబ్జాదారులు మొత్తం వాటిని ఆక్రమణ చేసి వాటి మీద కట్టడాలు, బిల్డింగ్స్ నిర్మించారు. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్, చెట్లని కొట్టి పడేయటం. సో ఈ కన్స్ట్రక్షన్స్, ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్స్, పర్మిషన్ ఉన్నా లేకున్నా సో ఇష్టం వచ్చినట్టు ఆకాశ హర్మ్యాలు, స్కై స్క్రాపర్స్ నిర్మించడం, ఇవన్నీ వీటికి కారణం అన్నమాట. సో ప్రజలకి నివాస ప్రాంతాలకు దగ్గరలో ఫ్యాక్టరీస్ పెట్టడం, రెసిడెన్షియల్ ఏరియాస్లో ఫ్యాక్టరీస్, కర్మాగారాలు పెట్టడం, ఇది కూడా వెహికల్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పెరిగిపోవడం, పాత వెహికల్స్ యూజ్ చేయడం, ఓల్డ్ ఎలక్ట్రానిక్ పరికరాలు యూజ్ చేయడం. సో ఇవన్నీ కూడా ఈ కారణాలే ఈ వేడి ఉష్ణోగ్రత పెరగడానికి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ ఒక న్యూస్ ఐటమ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పట్టణీకరణ పెరిగిపోతుంది. అర్బన్ ల్యాబ్ రీసెర్చ్ మార్చ్ 2024 ప్రకారం అర్బన్ హీట్ ఐలాండ్ జోన్ల వివరాలను అధికారులు తెలిపారు. ఇక్కడ హైదరాబాద్లో కొన్ని జోన్స్ చేశారనమాట, హీట్ జోన్స్. సో ఈ ఏరియాలో హీట్ ఎక్కువగా ఉంటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. సో అవేంటంటే, ఆ హీట్ జోన్స్ ఏంటో చెప్తాను చూడండి. పఠాన్ చెరువు ఏరియా, పఠాన్ చెరువు అంటే పఠాన్ చెరువు కదా, చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా అక్కడ చాలా అభివృద్ధి శరవేగం జరుగుతుంది కాబట్టి ఆ ఏరియా పఠాన్ చెరువు ప్రాంతం హీట్ జోన్లో వచ్చింది. ఇక్కడ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే, హైదరాబాద్లో మిగతా వాటితో పోలిస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. గచ్చిబౌలి దాని పక్కనే ఉంటుంది కాబట్టి గచ్చిబౌలి ఏరియా, మైలారదేవరపల్లి, బండ్లగూడ, చంద్రయానగుట్ట, ఈ అత్తాపూర్ ఏరియా, ఇదంతా దీని కిందికి వస్తుంది అనమాట. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నప్పటికి కూడా, దాని పక్కనే ఉన్నప్పటికి కూడా అది హీట్ జోన్లో వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు ఆలోచించండి. బిఎన్ రెడ్డి నగర్, ఇక ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం వెళ్ళే రూట్లో ఉన్న బిఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, మనం విజయవాడ హైవే వైపు వెళ్తుంటే హయాత్ నగర్, మన్సూరాబాదు, ఇక్కడ పెనామా దగ్గర ఉన్న మన్సూరాబాదు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, ఇవి హీట్ జోన్లు అనమాట. ఓకే, పఠాన్ చెరువు, గచ్చిబౌలి, మైలారదేవరపల్లి, బిఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, మన్సూరాబాద్ ప్రాంతాలు హీట్ జోన్లుగా పేర్కొన్నారు. సికింద్రాబాద్లో ఉన్న ప్రాంతాలు అయితే ఎక్కువగా రాలేదు. ఈ హైదరాబాద్లో ఉన్నవే ఎక్కువగా వచ్చాయన్నమాట. ఎక్కడైతే నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయో అవే వచ్చి ఉంటాయి దాదాపుగా. సో ఇక్కడ మరి మేడ్చల్ ఏరియా అది కవర్ చేయలేదు. మరి ఇటు ఉప్పల్ ఆ ఏరియా ప్రాంతాల పేర్లు కూడా ఏమి మెన్షన్ చేయలేదు. సో మరోవైపు రోజు రోజుకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఎస్పెషల్లీ ఈ ఏరియాస్లో, నేను చెప్పిన ఏరియాస్లో ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తలు పాటించండి, బయట తిరగకండి. ఓకే, సో తగు జాగ్రత్తలు పాటించండి, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది, ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిన్న 20 మంది చనిపోయారు తెలంగాణలో, ఈరోజు కూడా. సో హీట్ చాలా అన్బేరబుల్గా ఉంది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సో సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.